శారీస్ పర్చేస్ చేసే కాంజీవరం కానీ, బ్రైడల్ శారీస్ కానీ పర్చేస్ చేసేటప్పుడు బేసిక్‌గా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు క్లారిటీగా నా దగ్గర కాకుండా మీరు ఆన్‌లైన్‌లో వేరే ఎక్కడ తీసుకున్నా కూడా పేమెంట్ ప్రాసెస్‌లో ఎటువంటి మిస్‌లీడింగ్స్ ఏవైనా జరుగుతాయంటారా? ఆ! యెస్ మ్యామ్. నాకు అలాంటి ఫ్రాడ్ గూడా అయింది. అంటే వుమెన్స్ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మొదట ఏం గమనించాలంటారు? అవి ఆ గ్రోత్ పెరగాలి అంటే టైం పడుతుంది. వెంటనే పెట్టగానే వితిన్ 15 డేస్‌లో మన గ్రోత్ రమ్మంటే రాదు. మీ లైఫ్‌లో మీకు టర్నింగ్ తీసుకొచ్చిన ఒక బిజినెస్ లెసన్ అంటే ఏం చెప్తారు? 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు డైలీ ఒక 1 ఆర్ 2 ఆర్డర్స్ వస్తుండే. ఇప్పుడు మాత్రం నాకు కంటిన్యూగా రీసెల్లర్స్‌కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఆర్డర్స్ రాలేవు అని ఫీల్ అవ్వకండి. అంటే మామూలుగా మనం పెట్టగానే అంటే ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసి వెంటనే రేపు ఆర్డర్ రావాలని ఉండదు. మనము కంటిన్యూగా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న మార్కెట్‌లో ఎలా డిఫరెంట్‌గా నిలబడాలంటారు? ఇప్పుడు యూనిక్‌గా కనిపించాలి. అంటే వేరే పేజీలలో కనిపించని కలెక్షన్ మన దగ్గర ఉంటే అయితే ఈ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో మీరు ఎదుర్కొన్న సవాళ్ళేంటండి? యాక్చువల్లీ రీసెల్లింగ్ అనేది నేను నార్మల్‌గానే స్టార్ట్ చేశాను. జ్యువెల్లరీతోనే ఫస్ట్ స్టార్ట్ చేసి కొత్తగా వెండర్స్‌ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి విషయాలు గమనించాలంటారు? ఎందుకంటే ఎక్కువగా మోసం చేసే ప్రమాదాలు ఎక్కువుంటాయి. అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తాను. కాకపోతే కొత్త వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అయ్యేటప్పుడు వెల్కమ్ టు 199 టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు ఉదయ సునీల్ గారు. వీరు రీసెల్లింగ్ బిజినెస్ తో స్టార్ట్ చేసి శారీస్ బిజినెస్ లో హోల్సేల్ అండ్ రిటైల్ శారీ బిజినెస్ గా 8 సంవత్సరాల నుండి ప్రయాణం మొదలు పెట్టారు. వీరి ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, అంటే శారీ బిజినెస్ లో లాభ నష్టాలు ఎలా ఉంటాయి, వాటిని వివరంగా ఉదయ సునీల్ గారితో చర్చించి తెలుసుకుందాం. వెల్కమ్ యూ మ్యామ్. వెల్కమ్ టు 199 టాక్స్. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు ఉదయ సునీల్. నా బ్రాండ్ వచ్చేసి సిద్ధి ట్రెండ్. నేను రీసెల్లింగ్ బిజినెస్ అనేది 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను మ్యామ్. నా బిజినెస్ కి గ్రోత్ కి కారణం నా హార్డ్ వర్క్. మ్యామ్, మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు? అసలు ఎక్కడుంటారు నేటివ్ ప్లేస్? నాది వచ్చేసి బాంబే మ్యామ్. బాంబేలో నేను 15 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాను మ్యామ్. అయితే ఈ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో మీరు ఎదుర్కొన్న సవాళ్ళేంటండి? యాక్చువల్లీ రీసెల్లింగ్ అనేది నేను నార్మల్ గానే స్టార్ట్ చేశాను. జ్యువెల్లరీతోనే ఫస్ట్ స్టార్ట్ చేసి అది శారీస్ గా చేంజ్ అయింది. నార్మల్ గానే నేను మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మామూలుగా ఇది ఇంట్లో పని చేసుకుంటే హౌస్ వైఫ్ గా వండుకుంటూ టైం పాస్ గా మొదలు పెట్టాను. ఆ జర్నీ అనేది నా ప్రొఫెషనల్ గా మారింది. అయితే ఓన్లీ రీసెల్లింగ్ ఎన్ని ఇయర్స్ చేశారు మీరు? మ్యామ్ నేను రీసెల్లింగ్ అంటే ఇప్పుడు కూడా రీసెల్లింగ్ చేస్తున్నాను. అంటే అందరూ హోల్‌సేల్ చేయాలని ఏం లేదు కదా! కొంతమంది రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి హోల్‌సేల్ బల్క్‌లో తీసుకుంటారు. అలా ఎవరు ఎలా చేస్తారో వాళ్ళకి ఆ రకంగా నేను హెల్ప్ అవుతాను. కానీ నేను హోల్‌సేల్ స్టార్ట్ చేసి మాత్రం ఒక 1 ½ ఇయర్ అవుతుంది. హోల్‌సేల్‌గా ఇవ్వడము, వీడియో కాల్స్‌లో కనెక్ట్ అవ్వడము. అయితే హోల్సేల్‌లో చేయాలి అంటే మీకు ఆ వెండర్స్ తోని కాంటాక్ట్స్ ఉండాలి మ్యామ్. యెస్ మ్యామ్. ఆ వెండర్స్ తో కాంటాక్ట్స్ అన్నవి ఎక్కడెక్కడి నుంచి మీరు పెట్టుకున్నారు బాగా? ఒకటి వారణాసి నుంచి మన బెనారస్ వాళ్ళు కనెక్ట్ అవుతారు మ్యామ్. ఇంకొకటి కంచి నుంచి కాంజీవరం వాళ్ళు. తర్వాత బెంగుళూరు సైడ్ నుంచి మనకి చెన్నై సైడ్ నుంచి కంచిపట్టు శారీస్ అవన్నీ ఉంటాయి తమిళ్ సైడ్. ఇంకొకటి మన సూరత్ నుంచి నార్మల్ వెరైటీస్ అంటే డోలా సిల్క్స్ అట్లా మంచి ప్రీమియం క్వాలిటీ. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు చీరాల నుంచి చీరాల సైడ్ కాటన్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అయితే మీరు ఫ్యాబ్రిక్ టెస్ట్ చేయడంలో ఎలా గమనిస్తారు వాటిని? ఫ్యాబ్రిక్ అంటే నేను అంటే నేను ఎక్స్‌పీరియన్స్ కనుక నేను ఫోన్‌లో చూసే ఫ్యాబ్రిక్ అనేది డిస్క్రిప్షన్ చూడకుండానే చెప్పేస్తాను కస్టమర్‌కి. నాకేమైనా చిన్న డౌట్ వస్తే అంటే అది కొత్త క్లాత్ అయితే మామూలుగా కాంజీవరం అలాంటివైతే నేను నార్మల్‌గా చెప్పేస్తాను. కొత్తగా ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి కదా! అలాంటివి నేను వెండర్స్‌తోని కనెక్ట్ అయ్యి నేను కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేని విషయం నేను చెప్పను. నేను ఏదైనా తెలుసుకొని చెప్తాను. 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా కూడా ఏ విషయమైనా తెలుసుకొనే చెప్తాను. అయితే కొత్తగా వెండర్స్‌ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి విషయాలు గమనించాలంటారు? ఎందుకంటే ఎక్కువగా మోసం చేసే ప్రమాదాలు ఎక్కువుంటాయి. అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు? యెస్ మ్యామ్. చాలా అయ్యాయి. అంటే మామూలుగా ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తాను. కాకపోతే కొత్త వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ అయినా, లేకుంటే కొత్త వెండర్స్ అయినా ఫస్ట్ నేను తీసుకుంటాను ఒక శారీ.
అది ఒక చిన్న బడ్జెట్ లో వాళ్ళ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, బాగుంటుందా, మామూలుగా డెలివరీ ఎలా వస్తుంది, అలా చూసుకొని ఫస్ట్ నేను బుక్ చేసుకున్న తర్వాత నాకు నచ్చితే నేను కంటిన్యూ అవుతాను. లేదంటే కొంతమంది అయితే మనీ తీసుకొని మనకి శారీ పంపించని వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఇప్పుడు ఫ్రాడ్స్ అవుతున్నాయి కదా మ్యామ్. అవును. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయా మీకు? ఎస్ మ్యామ్, అయ్యాయి. ఒక 2-3 వెండర్స్ నేను మామూలుగా ఆర్డర్ చేసిన తర్వాత నాకు ట్రాకింగ్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. దాని తర్వాత నేను ఇంకా వాళ్ళు అర్థమైపోయింది నాకు. గ్రూప్ లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కానీ మనం మనీ తీసుకుంటారు కానీ మనకి నో రిప్లై. కొంతమంది ఏమో ఇప్పుడు నాకు బెనారస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే పాపం మనీ తీసుకోకుండా కూడా నాకు డిస్పాచ్ చేసి నాకు రీచ్ అయిన తర్వాత మనీ తీసుకున్నారు. వాళ్ళు చెప్పారు, మ్యామ్ మీద మా మీద మీకు నమ్మకం లేదు కదా, మీరు ఒక్కసారి శారీ రిసీవ్ అయ్యాకే ఇవ్వండి అని చెప్పి. అంటే అందరినీ మనం అనలేం కదా మ్యామ్, కానీ అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి మ్యామ్. అంటే శారీ మనం ఫస్ట్ ఆర్డర్ తీసుకొని రీసేలర్స్ అయినా ఇట్లా ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు తర్వాత మనం కస్టమర్ కి ఆర్డర్ పెట్టాలి. అయితే ఈ రీసెల్లింగ్ లో అనేది రిటర్న్ పాలసీ అనేది ఉండదండి. బట్ మీ దగ్గర రిటర్న్ పాలసీ ఉందా లేదా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ సిద్ధి ట్రెండ్స్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే రిటర్న్ పాలసీ. చాలా మంది దాని ద్వారానే నాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను రిటర్న్ పాలసీ గత 5-6 ఇయర్స్ లో అప్పుడేం లేకుండే, కాకపోతే ఏదో రకంగా నేను తీసుకునేదాన్ని రిటర్న్. నాకు అదే మంచి థాట్ వచ్చింది, అంటే రిటర్న్ తీసుకోవడం వల్ల కూడా మనకి రిపీటెడ్ కస్టమర్స్ అవుతారు కదా. ఇప్పుడు ఒక్కసారి మనం రిటర్న్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా, అంటే వాళ్ళకి మనీ కూడా రిటర్న్ ఇచ్చేస్తాం మనం, మళ్ళీ నెక్స్ట్ కూడా వాడు ఆర్డర్ తీసుకునేలాగా. అందుకే నేను రిటర్న్ ఆప్షన్ అనేది పెట్టాను. అయితే ఆ రిటర్న్ తీసుకోవడంలో చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు. ఆ యాక్సెప్ట్ చేయడానికి మీరు అంత పాజిటివ్ వైబ్స్ ఏమనిపించాయి మీకు? ఏం లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే నాది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అవ్వడము. నేను ఆ రిటర్న్ తీసుకొని నా దగ్గర పెట్టుకున్న శారీ వేరే వాళ్ళు చూసి అది నచ్చి తీసేసుకుంటారు. అది వెంటనే కాకపోవచ్చు, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఆర్డర్ పెడితే నాకు రిటర్న్ వచ్చింది, నాకు ఇంకొక 1 month 2 months కి అది రిటర్న్ వెళ్ళిపోతుంది ఏ రకంగానన్నా. కానీ నాకంటే టెన్షన్ ఉండదు, నేను రిటర్న్ తీసుకున్నాను కదా, నాకు ఆ శారీ ఎవరైనా తీసుకుంటారా లేదా అనే టెన్షన్ ఉండదు. నాకు ఈజీగా అది మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కస్టమర్ నచ్చే కస్టమర్ ఉంటారు, వాళ్ళు తీసేసుకుంటారు. అంటే చాలా శారీస్ అయ్యాయి, అందుకే ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. అయితే కాస్ట్లీ శారీస్ పర్చేస్ చేసే కాంజీవరం కానీ బ్రైడల్ శారీస్ కానీ పర్చేస్ చేసేటప్పుడు బేసిక్ గా ఆన్లైన్ లో పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు క్లారిటీగా నా దగ్గర కాకుండా మీరు ఆన్లైన్ లో వేరే ఎక్కడ తీసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళు వీడియో ఎలాంటి వీడియో ప్రొవైడ్ చేస్తున్నారు, మళ్ళీ ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ట్రస్టా కాదా అది అబ్జర్వ్ చేసుకోవాలి. పేమెంట్ ఆన్లైన్ లో పే చేసిన తర్వాత మనకు శారీ రీచ్ అవుతుంది, ఫస్ట్ పేమెంట్ చేయాలి. మనకు ఫస్ట్ పేమెంట్ చేయండి వాళ్ళు మనకు శారీ ఇవ్వరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని ప్రాపర్ గా క్వశ్చన్స్ అడగాలి. అంత కాస్ట్లీ శారీ కలర్ ఎలా వస్తుంది, వీడియో. నేనైతే నా రకంగానైతే నేను బ్రైడల్ శారీస్ సేల్ చేశాను, ఒకటి 16,000 ఎబో శారీ సేల్ చేశాను, 13,000 ప్రాపర్ కాల్ అంటే వీడియో కాల్ కాకుండా వీడియో అంటే టోటల్ వీడియో ఉన్న శారీస్ అండ్ రియల్ పిక్చర్ సెండ్ చేశాను. వాళ్ళకి చెప్పాను ఈ కలర్ వస్తుంది అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి బుక్ చేసుకున్నాను. అది మాత్రం మన వీడియోలో క్లారిటీగా అర్థం అయిపోతుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అని. అయితే రీసెల్లింగ్ చేసేటప్పుడు పేమెంట్ ప్రాసెస్ లో ఎటువంటి మిస్లీడింగ్స్ ఏవైనా జరుగుతాయంటారా? ఎస్ మ్యామ్, నాకు అలాంటి ఫ్రాడ్ కూడా అయింది. అంటే జ్యువెలరీ కావాలి అని చెప్పి తీసుకొని వాళ్ళు స్కానర్స్ పంపించి ఆ స్కానర్ నేను ఇప్పుడు నా స్కానర్ వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళ స్కానర్ నేను తీసుకొని స్కాన్ చేయడం ఏంటి మ్యామ్, అలా చేసేసి ఒక 15,000-20,000 నేను లాస్ అయ్యాను. అంటే ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకోండి, స్కానర్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళ స్కానర్ మనం తీసుకోవాలి. అలా ఎందుకంటే మనం స్కాన్ చేసినప్పుడు ఎప్పుడు కానీ మనం ఇంకోటి కొట్టడం వల్ల మన మనీ అనేది వెళ్ళిపోతుంది. అందుకే మన స్కానర్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ స్కానర్ ఇచ్చినా కూడా మనం ఎప్పుడు స్కాన్ చేయొద్దు. నాకు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కనుక చెప్తున్నాను. అయితే మరి వెండర్స్ కి పేమెంట్ చేసేటప్పుడు ఏ ఆప్షన్ తో పేమెంట్ చేస్తారు మీరు? మ్యామ్, వాళ్ళు అంటే కొంతమంది స్కానర్స్ ఇస్తారు, కొంతమంది పేరు చెప్తారు, కొంతమంది బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. నేను మామూలుగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారానే నేను పే చేస్తాను. ఇంకా అంటే ఆ పేరులో తెలిసిపోతుంది వాళ్ళ బ్రాండ్ ఏంటి, అంటే ఆల్రెడీ మనం వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి ఉంటాం కనుక మనకు నో టెన్షన్. అయితే సిద్ధి ట్రెండ్స్ అనే పేరు ఎలా వచ్చిందండి? యాక్చువల్లీ మేము బాంబేలో ఉంటామని చెప్పాను కదా మ్యామ్. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో సిద్ధి వినాయక్ టెంపుల్ ఉంటుంది మ్యామ్. ఆ టెంపుల్ చాలా దగ్గర ఉంది. మాకు ఏదైనా మంగళవారం సిద్ధి వినాయక్ నమ్మకం అన్నట్టు, మా వారికైనా మాకైనా ఏదైనా అదే మేము ఫాలో అవుతాం. గణపతి దానికి సంబంధించింది. ఇంకా మా బాబు పెద్ద బాబు పేరు కూడా సిద్ధేశ్వర మాణిక్య ప్రభు. యాక్చువల్లీ సిద్ధేశ్వరుడు అంటే సిద్ధి అంటే అది సిద్ధికి ఈశ్వరుడు అంటే సిద్ధేశ్వరుడు, కాకపోతే సిద్ధి అంటే
అంటే గణపతి అని అర్థం కాదు. గణపతికి పక్కకు సిద్ధి బుద్ధి అంటారే వాళ్ళు అన్నట్టు. అది అసలు నేను ఆలోచించలేదు నాకు. కానీ అది అలా పెట్టేశాను. అది ఒక బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ ని నేను ఒక బిల్డ్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను. రీసెల్లింగ్ లో కస్టమర్ ట్రస్ట్ ని ఎలా సంపాదించాలంటారు? రీసేలింగ్ లో అంటే మనం ఇప్పుడు ఎవరైనా మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉందనుకోండి. వాట్సాప్ లో మనల్ని చూసి స్టేటస్ ఎవరైనా ప్రైజ్ అడిగారు అనుకోండి, వాళ్ళు ఒక ప్రైజ్ అడగగానే వెంటనే ప్రైజే ఇవ్వకుండా వాళ్ళకి వెంటనే మనం చెప్పాలి, క్వాలిటీ బాగుంటుంది మ్యామ్, మీకు కావాలి అంటే ఒకసారి పర్చేస్ చేసి చూడండి, దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ వీలైతే మీకు పాసిబుల్ అయితే కాల్ కూడా చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడి క్లారిటీగా వాళ్ళ క్లాత్ గురించి. ఎందుకంటే కొంచెం ప్రైస్ కాకుండా ఇంకొంచెం ఏమన్నా వాళ్ళు అడిగినా కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు. అందుకే మనం ఇంకా ఫోర్స్ చేసాం అనుకోండి, వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఏ వెరైటీస్ లో రీసెల్లింగ్ అండ్ హోల్సేల్ చేస్తున్నారు సారీస్ లో? వెరైటీస్ అంటే ఏముండవు మ్యామ్, నార్మల్ గా ఆల్ వెరైటీస్ నా దగ్గర ఉంటాయి. కాటన్ నుంచి సింథటిక్ నుంచి కాంజీవరం దాకా ఉంటాయి. ఏ వెరైటీ అయినా మీరు పర్టికులర్ గా ఈ వెరైటీ కావాలి అని అంటే ఆ వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ముఖ్యంగా సిద్ధి ట్రెండ్స్ లో ఎప్పుడు యూనిక్ కలెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్స్టాలో నడుస్తున్న ట్రెండీ శారీస్, మామూలుగా కాంజీవరం, ఏదైనా మన దగ్గర ట్రెండ్ గా, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కట్టుకునే శారీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఉమెన్స్ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మొదట ఏం గమనించాలంటారు? ఒకవేళ రీసెల్లింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా పెడుతూనే ఉండాలి. మనకి ఆ గ్రోత్ పెరగాలి అంటే టైం పడుతుంది. వెంటనే పెట్టగానే విత్ ఇన్ 15 days లో మన గ్రోత్ రమ్మంటే రాదు. నా జర్నీ అనేది చెప్పాను కదా మ్యామ్, 8 years జర్నీలో ఇప్పుడు నన్ను ట్రస్టెడ్ కస్టమర్ ట్రస్ట్ చేసి తీసుకుంటున్నారు శారీస్. అంటే ఆన్లైన్ లో అంటే నాటే జోక్ మ్యామ్. ఇప్పుడు షాప్ కి వెళ్ళి మనం ఆలోచించి 1 hour 2 hours కూర్చొని కూడా కొంతమంది రిటర్న్ వస్తారు, వాళ్ళు అన్ని చూపెట్టినప్పుడు. అది ఆన్లైన్ లో మనకు ట్రస్ట్ పెరగడము అంటే మనది మనం ట్రస్ట్ పెంచుకోవాలి. ఫస్ట్ ఉదయ సునీల్ సిద్ధి ట్రెండ్స్ దగ్గర మనం శారీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనే ట్రస్ట్ పెరగాలి. సోషల్ మీడియా వల్ల మీ బిజినెస్ ఎంత గ్రో అయిందంటారు? సోషల్ మీడియా అంటే ఒకటి గుర్తొచ్చింది మ్యామ్. యాక్చువల్లీ నాకు ఈ సోషల్ మీడియా అంటే వాట్సాప్ అంటే నార్మల్ మేము అందరికీ ఉంటుంది. సోషల్ మీడియా అంటే నేను ఈ సోషల్ మీడియాలో రావడానికి కారణం ఫస్ట్ డిజిటల్ మహిళ అనే కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ద్వారానే నేను ఇంత గ్రోత్ పెంచుకున్నాను. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను డాక్టర్ ఆశ్లేష మ్యామ్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒకవేళ మ్యామ్ కి ఈ వీడియో వెళ్తే మాత్రం నేను మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ శరణ్య మ్యామ్ కి కూడా. నాలో ఇంత గ్రోత్ పెరిగింది అనేదానికి సోషల్ మీడియాలో ఎలా పెట్టాలి పోస్టులు, మనం ఎలా కంటెంట్ ని క్రియేట్ చేయాలి అనే విషయాలు నేను చాలా నేర్చుకున్నాను. ఆ కమ్యూనిటీ ద్వారానే నేను ఇంత గ్రోత్ పెంచుకున్నాను. 1 year నుంచి నా గ్రోత్ అనేది ఇంకా పెరిగింది. అది ఇంకా యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టా ద్వారా నాకు ఆర్డర్స్ అనేవి పెరుగుతుంది. అయితే ఇన్స్టా ద్వారా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? ఇప్పుడు ఇన్స్టాలో ఒకవేళ కొత్త వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టారనుకోండి, వాళ్ళకి మనం క్లారిటీగా మాట్లాడాలి. అంటే వాళ్ళు కొత్త వాళ్ళు మనల్ని నమ్మి మన దాకా వచ్చారు, మన పేజీ చూసి. వాళ్ళకి మనము ఒకవేళ కాల్ అయితే కాల్ లో కనెక్ట్ అవ్వాలి, లేదు అంటే వాట్సాప్ ద్వారా మామూలుగా మెసేజ్ అన్న పెట్టేసి వాళ్ళకి క్లాత్ గురించి క్లియర్ గా, కలర్ విషయము, క్లాత్ విషయం క్లియర్ గా చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసి బుక్ చేసుకున్న వెంటనే మనం ట్రాకింగ్ డీటెయిల్స్ పంపించాలి. అలా అయితే మనకు అంటే వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది. అంటే వీళ్ళు మంచి ట్రస్టెడ్, అంటే బ్రాండ్ నమ్మొచ్చు అని మనకి రిపీట్ గా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. మీ లైఫ్ లో మీకు టర్నింగ్ తీసుకొచ్చిన ఒక బిజినెస్ లెసన్ అంటే ఏం చెప్తారు? నాకు టర్నింగ్ అంటే నాకు డైలీ ఒక 4-5 years బ్యాక్ అయితే నాకు డైలీ ఒక 1 or 2 ఆర్డర్స్ వస్తుండే. ఇప్పుడు మాత్రం నాకు కంటిన్యూగా 7 to 8 ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే నేను రీసేలింగ్ పెంచుకుంటున్నాను కనుక. నాకు ఆ బిజినెస్ లెసన్ అని, కస్టమర్ అయితే మనకి ఇప్పుడు నా కస్టమరే ఉంటారు. కానీ రీసేలింగ్ చేస్తే ఇప్పుడు ఒక 20 members రీసేలింగ్ చేస్తే వాళ్ళు 20 members రోజుకొక ఆర్డర్ ఇచ్చినా నాకు ఆర్డర్స్ పెరుగుతాయి కదా. అట్లా నేను ఎందుకంటే దాన్నే నేను పెంచుకోవాలని చెప్పి, అందుకే నేను దాన్నే లెసన్ గా యూజ్ చేసుకొని దాని గ్రోత్ పెంచుకోవాలని చూస్తాను. అందుకే రీసేలింగ్ వాళ్ళకి నేను కాల్ చేయడము, మాట్లాడము, వాళ్ళకి టిప్స్ చెప్పడము, అలా బిజినెస్ ని నేను గ్రోత్ పెంచుకుంటున్నాను. రీసెల్లర్స్ కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? కొత్తగా రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, డైలీ అప్డేట్స్ పెడుతూ ఉండండి. ఆర్డర్స్ రాలేవు అని ఫీల్ అవ్వకండి. అంటే మామూలుగా మనం పెట్టగానే, అంటే ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసి వెంటనే రేపు ఆర్డర్ రావాలని ఉండదు. మనము కంటిన్యూగా పెడుతూ ఉంటేనే మనకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. మనం కాన్స్టెంట్ గా పెడుతూ ఉంటే ఆర్డర్స్ మనల్ని
నమ్మి తీసుకుంటారు. అంటే తను డైలీ పెడుతుంది అని చెప్పి తీసేసుకుంటారు. ఏదో ఒక 1 డే 2 డే పెట్టేసి మనం స్టేటస్ పెట్టకుండా ఉండకుంటే ఆర్డర్స్ రావు. మీ దగ్గర ఏ శారీస్ కి స్పెషల్ గా కస్టమర్స్ వస్తారు? మ్యామ్ నా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ అంటే కాంజీవరం శారీస్ చాలా మంది పర్చేజ్ చేస్తారు మ్యామ్. కాంజీవరం చిన్న బార్డర్ నుంచి పెద్ద బార్డర్ వరకు. ఇంకోటి డోలా సిల్క్స్ కూడా చాలా మంది అడుగుతారు. ఇంకొకటి మనము ఇప్పుడు రా మ్యాంగో కొత్తగా ఏ వెరైటీ అయినా మనల్ని మామూలుగా అడుగుతారు. అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి కూడా ఈ శారీ ఉందా మేడం మీ దగ్గర అని అడుగుతారు. హోల్సేల్ ఆర్డర్ ఇవ్వాలి అంటే మినిమం ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయాలంటారు? హోల్సేల్ ఆర్డర్ అంటే మినిమం అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ మాత్రం నేను 5,000 అయినా ఇస్తాను. అలా ఏం లేదు, మనకి ఇప్పుడు సెట్ వైజ్ గా ఉంటుంది. సెట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ లో ఉండొచ్చు, 950 లో ఉండొచ్చు, 850 లో ఉండొచ్చు. అట్లా మనం ఆ 850 రేంజ్ 6 శారీస్ ఒకటే దిక్కు తీసుకోవాలి. అది మన బడ్జెట్ ను బట్టి ఉంటుంది అంతే తప్ప ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టాక్ మాత్రం నేను 2-3,000 అయినా పర్వాలేదు మ్యామ్ ఇచ్చేస్తాను. మీ దగ్గర శారీస్ తో పాటు ఇంకా జ్యువెలరీ కూడా ఉంటాయండి? ఎస్ మ్యామ్, నా దగ్గర మామూలుగా ఇమిటేషన్ జ్యువెలరీ అంటాం కదా, ఆ జ్యువెలరీ ఉంటుంది. మ్యాట్ ప్రీమియం మ్యాట్ వస్తుంది అండ్ బీచ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. మామూలుగా రైస్ పల్స్, తర్వాత సరోజ్కి పల్స్, జడావుకున్నట్టు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ లో ఉన్నాయి కదా, అలాంటి ఏ జ్యువెలరీ అయినా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. బీచ్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ అయితేనేమో సెట్ వైజ్ గా ఉంటాయి. అవి కాంబో సెట్స్ వస్తాయి చాలా రకాలుగా. మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆషాఢం అని, శ్రావణం అని అలాంటి ఆఫర్స్ లలో మన దగ్గర ప్రొవైడ్ చేస్తాం. ఒక్కొక్క కస్టమర్ రీఫండ్ లేదా రిటర్న్ అడిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? మ్యామ్ దాదాపు ఎవరు అలా అడగరు, ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేస్తాను కదా, మనకి క్వాలిటీ బాగా లేకుంటే నేను రిటర్న్ తీసుకుంటాను, డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాను అని చెప్తాను. కొంతమంది కస్టమర్స్ కి మనం ఎంత చెప్పినా వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం కాక రిటర్న్ ఇస్తా అంటారు. నేను చెప్పేస్తాను మ్యామ్ వెంటనే నేను మనీ రిటర్న్ ఇస్తానని చెప్తాను. అదే రీసెల్లర్స్ అయితేనేమో నెక్స్ట్ ఆర్డర్ లో కట్ చేసుకుంటానని చెప్తాను. అయితే రీసెల్లింగ్ చేస్తే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఉంటది? అది మన విష్ మ్యామ్. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ రీసెల్లింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నాది మార్జిన్ నేను పెట్టుకొని వాళ్ళకి చెప్తాను, మీరు ఎంతైతే అంత మార్జిన్ పెట్టుకోండి. ఎందుకంటే మన కస్టమర్ ని బట్టి కొంతమంది హై బడ్జెట్ అయితే కొన్నారు. మన బిజినెస్ అనేది గ్రోత్ పెరగాలి అంటే స్టార్టింగ్ మాత్రం కొంచెం మనం మార్జిన్స్ తక్కువ పెట్టుకుంటేనే మన సేల్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో శారీస్ పెడుతున్నారు, జ్యువెలరీ శారీస్. మనం వాళ్ళకంటే తక్కువ ఇస్తేనే కదా మన దగ్గరికి వస్తారు. అందుకే మనం బడ్జెట్ అనేది వాళ్ళకు కూడా చెప్తాను రీసెల్లర్స్ కి, మీరు మార్జిన్స్ తక్కువ పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఆటోమేటిక్ గా తీసుకుంటారు వాళ్ళు కంపేర్ చేసి. ఆన్లైన్ లో సేల్ చేయాలి అంటే సోషల్ మీడియా స్ట్రాటజీ అన్నది బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ లో. మరి సోషల్ మీడియా టిప్స్ ఏమైనా చెప్తారా? మ్యామ్ ఏం లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే నా డిజిటల్ మేళలో చెప్పిన టిప్ చెప్తాను. డైలీ కంటెంట్ మనం ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా కంటెంట్ పెట్టాలి మ్యామ్. డైలీ అంటే మీరు ఎంత కనబడితే అంత మన ట్రస్ట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను సిటీ ట్రెండ్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో మనం స్క్రోల్ చేస్తూ ఉండగా మనదే ఎక్కువ రిపీటెడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళలో ప్రతి కస్టమర్ లో మన మీద ట్రస్ట్ పెరుగుతుంది. అరే తను ఎన్నిసార్లు వస్తుంది మామూలుగా సోషల్ మీడియాలో, ఒకసారి తన దగ్గర ట్రై చేద్దామని మన దగ్గర ట్రై చేస్తాను. అలా డైలీ దాదాపు ఒక 10 కంటెంట్ అయినా మనం పెట్టాలి. పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికో అప్పుడు మనకు ఆ 10 లో ఒక్కటైతే రీచ్ అవుతున్నాం. అలా రీచ్ అయ్యి మనకు ఆర్డర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఆర్డర్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ కి ఎంత క్విక్ గా డెలివరీ చేయాలంటారు? మ్యామ్ మామూలుగా 5 to 6 వర్కింగ్ డేస్ లో రీచ్ అయితే కొంచెం కస్టమర్ హ్యాపీగా ఉంటారు. కానీ చెప్పలేము మ్యామ్, ఒక్కొక్కసారి మన కొరియర్ ఇష్యూస్ వస్తాయి. కొరియర్ ఒక్కొక్క ఏరియాలలో మిస్ కూడా అవుతాయి. అలాంటప్పుడు మనం కస్టమర్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే కస్టమర్ కి చెప్పాలి. ఇప్పుడు వానాకాలం నడుస్తుంది, అలాంటప్పుడు మనకి బాంబేలో అయినా సూరత్ లో అయినా చాలా వర్షాలు ఉన్నాయి. మన దగ్గర అంటే అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం సూరత్ లో అయితే వాళ్ళ గోదాంలలో వాటర్ కూడా నిండి శారీస్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఎగ్జాంపుల్ ఒక తన వెండర్ కి కాల్ చేశాను, చెప్పాడు మేడం మీరు ఒక 2-3 డేస్ తర్వాత కనెక్ట్ అవ్వండి, ఎందుకంటే మొత్తం గోదాం అంతా వాటర్ నిండింది. అలాంటప్పుడు మనం కస్టమర్ ని హ్యాండిల్ చేయాలి. అంటే చెప్పాలి వాళ్ళకి 5 to 6 డేస్ లో మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. మీకు ఒకవేళ ఇన్ కేస్ శారీ రీచ్ అవ్వకుండా మీకు రిటర్న్ మనీ ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏం మన మనీ మెయిన్ గా చూసుకుంటారు అంతే. మీ
దగ్గరికి రీసెల్లింగ్ కి జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఏం చూసి జాయిన్ అవుతారంటారు? రీసెల్లింగ్ కి జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆటము ఫస్ట్ వాళ్ళని మనం కస్టమర్ కంటే ఎక్కువ రీసేలర్ తో మనం కనెక్ట్ ఎక్కువ అవ్వాలి. అంటే మనం వాళ్ళు ఇప్పుడు రీసేలర్స్ ఎవరైనా ఫస్ట్ ఒకవేళ ఆ, నాకు తెలిసిన వాళ్ళు అయితే ఫస్ట్ నా స్టేటస్ చూస్తాను. నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేటస్ అనేది చాలా యూనిక్ గా పెడతాను. కలర్ కాంబినేషన్స్ అవి వాళ్ళకి ఏంటంటే తన దగ్గర బాగుంటుంది కలెక్షన్ అని చాలా మంది రీసేలింగ్ కి జాయిన్ అవుతున్నారు నా దగ్గర. అలా మనం ఇంకొకటి ఎవరన్నా రెస్పాండ్ అయితే అంటే మామూలుగా ఇప్పుడు నాకు రీసేలింగ్ ఇంట్రెస్ట్ ఉందా అనే వాళ్ళకి వాళ్ళు నన్ను కనెక్ట్ అవుతే నేను వాళ్ళతో మాట్లాడిన విధానం ప్రకారం కూడా నాకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు వెండర్స్ ని ఏ ఏ స్టేట్స్ నుంచి మీరు కాంటాక్ట్ అవుతారండి? ఫస్ట్ వచ్చేసి బెనారస్ మ్యామ్. బెనారస్ నుంచి నేను డైరెక్ట్ యాక్చువల్లీ నేను వెళ్ళాను కూడా వారణాసి వెళ్ళినప్పుడు వాళ్ళ షాప్ ని విజిట్ చేశాను. అక్కడ ఏంటంటే శారీస్ మనకి ఒక శారీ మోడల్ అనేది వాళ్ళు ప్లెయిన్ లో తీసుకుంటారు. వైట్ లో తీసుకొని డైయింగ్ చేసిస్తారు. మ్హూ. వాళ్ళ దగ్గర ఉన్న శారీ మోడల్స్ ఏ శారీ అయినా మనకి ఏ కలర్ కావాలన్నా డైయింగ్ చేస్తారు. సిటీ ట్రెండ్స్ లో అలాంటి ఆప్షన్ కూడా ఉందండి. బెనారస్ లో మనకి డైయింగ్ చేసి ఇస్తారు శారీస్. ఇంకోటి కాంజీవరం. కాంజీవరం కంచి నుంచి ఉంటాయి. మనకి పోచంపల్లి నుంచి డైరెక్ట్ వెండర్స్ ఉన్నారు. గద్వాల్ అయితే గద్వాల్ నుంచి. ఏ ఏరియా అయితే ఆ ఏరియా నుంచి మన దగ్గర వెండర్స్ ఉన్నారు. వాళ్ళని నేను కనెక్ట్ అవుతాను. నేను కంపేర్ కూడా చేసుకుంటాను 2-3 వెండర్స్. ఎవరి దగ్గర శారీ మన దగ్గర మనకు రీజనబుల్ వస్తే వాళ్ళ దగ్గర నేను పర్చేజ్ చేస్తాను. అంటే మీరు ఎక్కువ కాస్ట్లీ శారీసే ఎక్కువ చెప్పారు. అవి కాకుండా మినిమం బడ్జెట్ శారీస్ కూడా ఉంటాయా మీ దగ్గర? వేసినాం. అంటే ఇప్పుడు మామూలుగా యూనిఫామ్ శారీస్ బతుకమ్మ అవన్నీ వస్తున్నాయి కదా, వాటికి కూడా మనకి ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ అంటే 40-50 అట్లా ఒకటే రకంవి సేమ్ మోడల్స్ అలా మన బల్క్ లో కూడా మనం ఆర్డర్ ఇస్తాం మ్యామ్. అలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. చాలా మంది తీసుకున్నారు మ్యామ్. ఒక 2-3 ఇయర్స్ నుంచి అలాంటి శారీస్ కూడా నేను చాలా సేల్ చేస్తాను. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న మార్కెట్ లో ఎలా డిఫరెంట్ గా నిలబడాలంటారు? ఏం లేదు మ్యామ్, ఇప్పుడు యూనిక్ గా కనిపించాలి అంటే వేరే పేజీలలో కనిపించని కలెక్షన్ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తారు. క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మీరు ఫాలో చేసే ప్రాసెస్ ఏంటండి? క్వాలిటీ అంటే నేను ఫస్ట్ క్వాలిటీయే తీసుకొస్తాను మ్యామ్. ఇప్పుడు మీకు కూడా తెలుసు ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ అని వస్తున్నాయి. నేను ఎప్పుడు ఫస్ట్ కాపీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకే నన్ను నమ్మి కస్టమర్ నా దగ్గర శారీస్ పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే సిటీ ట్రెండ్స్ లో ఇప్పుడు కానీ ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి అని కొంతమంది కస్టమర్స్ కి తెలుసు. హోల్సేల్ బిజినెస్ లో క్వాలిటీ ఇష్యూ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు? మ్యామ్ దాదాపు రాదు. ఒకవేళ ఇన్ కేస్ వస్తే మనకి రిటర్న్ వెళ్ళిపోతుంది మ్యామ్. ఎందుకంటే వాళ్ళు మనకి ఏది చూపిస్తారో అదే పంపిస్తారు. దాదాపు అలాంటి ఫ్రాడ్స్ ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉన్నా మనకి రిటర్న్ వెళ్ళిపోతుంది. అయితే బిగినర్స్ కి రీసెల్లింగ్ మంచిదా లేదా హోల్సేల్ మంచిది అంటారా? స్టార్ట్ చేసిన వాళ్ళకైతే రీసేలింగ్ మంచిదనే చెప్తాను మ్యామ్. అంటే ఏ మనీ ఇన్వెస్ట్ చేయకుండా, ఎందుకంటే తను ఎవరో తెలియదు, తను ఏం చేస్తుందో తెలియదు. తను ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఒక హౌస్ వైఫ్ హోల్సేల్ గా తీసుకొని బల్క్ లో తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసే బదులు రీసేలింగ్ స్టార్ట్ చేసి వాట్సాప్ లో స్టేటస్ పెట్టడము అలా మెల్లమెల్లగా గ్రోత్ పెంచుకున్న తర్వాత మనం హోల్సేల్ గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రీసెల్లింగ్ పెట్టే కలెక్షన్ ఎలా ఎంచుకోవాలంటారు? మ్యామ్ ఇప్పుడు కలర్ కాంబినేషన్ బాగుండాలి. ఇప్పుడు మీకు ఫోటోలో డార్క్ గా కనిపించేవి బయటికి వచ్చాక కొంచెం లైటిష్ లో రావచ్చు. అందుకే మనం ఎప్పుడు కానీ కలర్ కాంబినేషన్స్ మంచిగా చూస్ చేసుకొని మనం ఇన్స్టా అయినా పర్వాలేదు, యూట్యూబ్ అయినా పర్వాలేదు, వాట్సాప్ అయినా పర్వాలేదు, దేంట్లో అయినా మనం కస్టమర్ ని అట్రాక్ట్ అయ్యే కలర్స్ అండ్ క్వాలిటీ. నార్మల్ క్వాలిటీ తోని కూడా ఎవరు రారు మామూలుగా కస్టమర్స్. అట్రాక్ట్ గా 2-3 పోస్ట్ పెట్టినా కూడా అట్రాక్ట్ గా ఉండాలి. వెంటనే మనని కనెక్ట్ అవుతుంది. 8 ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేసిన రీసెల్లింగ్ బిజినెస్ కి ఇప్పుడు చేసే రీసెల్లింగ్ బిజినెస్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మ్యామ్ అప్పుడైతే నేను ఇంత ఎక్స్పీరియన్స్ లేదు కనుక నేను క్లాత్ విషయం నాకు అంత నేను చెప్పలేకపోతుంది. అంటే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే నేను 15-16 ఇయర్స్ లో ఉన్నప్పుడే నాకు కొంచెం చీరల గురించి తెలుసు. అమ్మకి తీసుకోవాలన్నా ఎవరికి తీసుకోవాలన్నా కూడా కలర్ కాంబినేషన్స్ అవి నాకు చాలా తెలుసు. అలా నేను అంటే మా పిన్ని వాళ్ళైనా ఎవరైనా మా అక్కలైనా నన్నే అడుగుతూ క్వాలిటీ విషయం అయినా. అలా నేను ఇప్పుడు ఇంకా అంటే నాకు అది ప్యాషన్ లాగా అయింది మ్యామ్. అంటే శారీస్ అనేది ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక మనం కట్టుకుంటాం కనుక అదొక వేరు ఉంటుంది. ఇప్పుడు ఇంకా నాకు ఏదైనా ఇప్పటికీ నన్ను కాల్ చేసి అడుగుతారు, ఉదయ ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇది బాగుంటుందా. నా దగ్గర పర్చేజ్ చేయకున్నా కూడా క్వాలిటీ విషయం అడుగుతారు. అట్లా నేను చాలా గ్రోత్ పెరిగింది మ్యామ్ నాకు. అంటే నాలో శారీస్ అంటే ఏంటి, శారీస్ గురించి ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు నేను ఎవరితోనన్నా మాట్లాడితే అసలు టైం సరిపోదు మ్యామ్. అంటే 1 or 2 hours అయినా మనం ఆ విషయం గురించి ఒక చర్చ పెట్టుకుంటే క్లోజ్ అవ్వదు. సిద్ధి ట్రెండ్స్ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ గోల్స్ అంటే సిద్ధి ట్రెండ్స్ బ్రాండ్ అనేది ఒక మంచి 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 పెద్ద పెద్ద
బ్రాండ్స్ ఉన్నాయి కదా, అలా ఒక బ్రాండ్ గా క్రియేట్ అవ్వాలి. నేనే ఓన్ గా ఒక క్లాత్ అండ్ బోటి పెట్టుకొని కస్టమైజర్, అంటే మామూలుగా ఇప్పుడు శారీస్ అయినా ఏదైనా సిద్ధి ట్రెండ్స్ దగ్గర ఇలాంటి మెటీరియల్ చాలా బాగుంటుంది అనే రేంజ్ కి ఎదగాలి అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. రీసెల్లింగ్ వర్సెస్ హోల్సేల్ ఏది బెటర్ అంటారు? స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి రీసేలింగ్ బెటర్. ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ సేల్స్ ఏది ఎక్కువ? వాట్సాప్ లో సేల్స్ ఎక్కువ అవుతాయి. ప్రాఫిట్ ఆర్ కస్టమర్ ట్రస్ట్? కస్టమర్ ట్రస్ట్. లైవ్ సేల్స్ లేదా రీల్స్? లైవ్ లో చూస్తేనే చాలా తీసుకుంటారు. వన్ బిజినెస్ మిస్టేక్ నెవర్ రిపీట్ అంటే ఏం చెప్తారు? కస్టమర్ తోనే మాట్లాడడం. మనం కరెక్ట్ లెవెల్లో మాట్లాడితే కస్టమర్ అనేది వెళ్ళిపోతుంది. వన్ సక్సెస్ హ్యాబిట్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఫాలో. ఇప్పుడు నా గ్రోత్ కి ఇప్పుడు నా సక్సెస్ వెనుక ఏదుందో అనే విషయం నేను చెప్తే కదా వేరే వాళ్ళకి తెలుస్తుంది. అలా మన సక్సెస్ ఏంటి అనే విషయం చెప్పాలి. ఫైనల్ గా ఉదయ్ సునీల్ గారు, ఎవరైనా కొత్తగా శారీ బిజినెస్ కానీ రీసెల్లింగ్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? ఒకవేళ అవసరం అయితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? రీసేలింగ్ పర్పస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా సిటీ ట్రెండ్స్ అని ఇన్స్టా పేజీ ఉంది, దాంట్లో మెసేజ్ చేయండి. నేను మీకు రీసేలింగ్ సంబంధించిన టిప్స్ అన్ని చెప్తాను. మీకు రీసేలింగ్ గురించి ఏం అవగాహన లేకున్నా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేయాలి అనే బిజినెస్ అలాంటి విషయాలు టిప్స్ ఆల్ నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ గా వచ్చిన అమౌంట్ ని మీరు పెట్టుబడి పెడతా ఉంటారా తిరిగి, లేదా సేవింగ్స్ వైపు తీసుకుంటా ఉంటారా? మ్యామ్, ఇప్పటికైతే నా బిజినెస్ అనేది నేను చెప్పాను కదా, 1.5 years నుంచి నేను ఓన్ స్టాక్ అనేది స్టార్ట్ చేశాను. అంటే నా దగ్గర ఇదివరకు ఆన్లైన్ లోనే ఎక్కువ చేస్తుండే, ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా నేను ఇంట్లో శారీస్ తేవడం స్టార్ట్ చేశాను కనుక నాకు బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ మొత్తం నేను మళ్ళీ స్టాక్ తేవడంలోనే నేను పెడతాను. ఇంకా ఉంది మ్యామ్, ఇంకొక 2-3 years నాకు టైం ఉంది మ్యామ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ సునీల్ గారు. హోల్సేల్ నుంచి రీసెల్లింగ్ వరకు శారీ బిజినెస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.